వందనాలు బ్రదర్స్. చిన్న ప్రార్థన ఒకటి చేస్తాను. నా కొరకు, జయరాజు గారి కొరకు, స్నేహితులైన మీ అందరి కొరకు ప్రార్థన చేస్తాను. నిజంగా దేవుడు మైకేల్ని, యేసుబాబుని, జయరాజు గారిని ఎంతో దీవించాలని, ఆశీర్వదించాలని, గొప్పగా చేయాలని ఎంతో నేను సంతోషపడుతూ ఉన్నాను. దేవుడు మీ అందరిని కూడా దీవించాలని కోరుకుంటున్నాను. నాకు కూడా ఎంత బాగలేదు, అయినాను మరి నెల రోజుల నుంచి నేను కూడా మంచం మీద ఉన్నాను. బాగాక దేవుడు దయ వలన లేచి కూర్చున్నాను ఇప్పుడే. కనుక మీతో కలిసి మాట్లాడటానికి, మీతో కలిసి ముచ్చటించడానికి దేవుడు నాకు ఇచ్చిన గొప్ప అవకాశాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాను. చాలా సంతోషము. తమ్ముడు మైకేల్ కోరుకున్నట్టుగా ఈ చిన్న వాక్యాన్ని నేను చెప్పాలని ఆలోచన చేస్తున్నాను. ఎందుకంటే దేవుడు మన పక్షంలో ఉండగా మనకు విరోధి ఎవడు అనే పదాన్ని బట్టి దేవుడు మనకు తోడై ఉండగా మనకి ఇంకా దేన్ని భయపడాల్సిన పలేదని, ఆయనే మనకి రక్షకుడిగా ఉండగా దేని గురించి ఆలోచన చేయాల్సిన అవసరం లేదని, అట్లా యేసు రక్తము, యేసు యొక్క పునరుద్ధాన శక్తి మన జీవితాల్లో అద్భుతాన్ని చేయగలదని నేను విశ్వసిస్తూ, మరి దేవుడు మన అందరినీ తన కృపను వర్ధింపజేయాలని కోరుకుంటూ చిన్న ప్రార్థన చేయాలని ఆలోచన చేస్తున్నాను. ఈ వీడియో అందరూ పంపిస్తారు తమ్ముళ్ళు జయరాజు గారు. మరి ఈ వీడియో అందరూ పంపిస్తాను, వాట్సాప్ దీంట్లో పెడతాను. కనుక మీరందరూ కూడా నా కొరకు ప్రార్థన చేయండి, జయరాజు గారు ప్రార్థన చేయండి. అట్లా యేసుబాబు కొరకు, మైకేల్ జోసఫ్ కొరకు ప్రార్థించాలని మనస్ఫూర్తి కోరుకుంటూ ప్రార్థన చేస్తున్నాను. ప్రేమ, కృప, దయగలిగిన మా పరలోక తండ్రి, మీ గణనామానికి వందనాలు తెలుస్తున్నా. నాయన మీరంత గొప్ప దేవుడు, సర్వశక్తి కలిగిన వాడువు నాయన, సర్వోన్నతుడు, సర్వ ఎరిగిన వాడువు. మీ దాసుడిని బహుగా బలంగా ఆస్వాదించండి, మంచి ఆరోగ్యవంతుడిగా చేయండి. అనేక మందికి సత్యవాక్యాన్ని సరిగా బోధించగలిగిన ఎస్ఎఫ్ జయరాజు గారిని ఆస్వాదించండి. ఇంకా త్వరగా కోలుకొని తిరిగి రావడానికి, మంచి ఆరోగ్యవంతుడిగా రావడానికి కూడా సహాయం చేయండి. అట్లాగే నాయన యేసుబాబు ఎంతో సహకరిస్తూ, సహాయపడుతూ, తన తండ్రి కూడా నాయన జయరాజు గారికి సహకరించాడు, తల్లి సహకరించింది. అట్లే మైకేల్ జోసఫ్ కూడా ఎంతో సహకరించాడు. బిడ్డలందరినీ ఆస్వాదించమని వేడుకుంటున్నాం. ఈ సమయంలో ఈ చిన్న వీడియోని నేను పోస్ట్ చేస్తుండగా దీన్ని చూసిన వారందరూ కూడా సంతోషించాలని, ప్రార్థించాలని మీ అందరి కొరకు ప్రార్థన చేస్తున్నాను. నాకు మరి ఒంట్లో బాగోలేకపోవటం వలన నెల రోజుల నుంచి నేను మంచం మీదే ఉన్నాను. మరి నాకు సెల్లు లాంటిది లేచి ముందు వెనక వచ్చి నెల రోజులు మంచం మీదే ఉన్నాను. దేవుడు కనికరించి పైకి లేపాడు, మాడిపోయింది. అయినను దేవుడు కృప దీవెనలు అందరికీ మెండుగా అందించాలని కోరుకుంటున్నాను. నేను ప్రార్థిస్తున్నాను. దేవుడు సర్వ అవస్థల యందు మన అందరినీ కలిసి కాపాడాలని కోరుకుంటూ ఎస్ఎం జయరాజు గారికి ఒక ప్రార్థన చేస్తున్నాను. అట్లాగే నాయన మరి మనకి ఎవరైతే ఇసులుగా ఉన్నారో వారందరి కొరకు ప్రార్థన చేస్తూ, మరి నాయన మైకేల్ జోసఫ్ని, యేసుబాబుని కూడా దీవించాలని, వీరు నాయన ఎంతో సేవకుడికి సహకరిస్తూ ఉండగా వారిని ఎల్లవేళలా మీరు దీవించి మహింపరచాలని, గొప్ప ఆశీర్వాదకర్తలుగా వారిని చేయాలని, వారి పనుల్లో మీరు సహకరించాలని వేడుకుంటూ, నాకు ఇచ్చిన గొప్ప ఆరోగ్యం బట్టి అంటే ఇంకా రాబోయే దినాల్లో ఇంకా నేను పనిచేయడానికి, ఆరోగ్యవంతుడిగా ఉండి ముందుకు రావడానికి దేవుడు సహకరించే విధంగా మీరందరూ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోమని ఈ ప్రార్థన. అట్లాగే అందరూ ఎవరైతే ఈ వీడియోను వీక్షిస్తారో వారందరూ కూడా దీన్ని తీసుకొని అందరూ ప్రార్థించి నా కొరకు మరి అన్ని విషయాల్లో దేవుడు సహాయం చేయాలని వేడుకుంటూ ఈ ప్రార్థన నీ ప్రియకుమారుడు మా రక్షకుడైన యేసు ప్రభు యొక్క అతి శ్రేష్టమైన నామములో వేడుకొని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్.